మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి బైపీసీ స్టూడెంట్స్ కోసం అసలు ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయి, వాటి యొక్క స్టెప్స్ ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది బైపీసీ స్టూడెంట్స్కి ఫుల్ డౌట్స్ ఉన్నాయి. సార్ బీ ఫార్మసీ వస్తే నేను బీ ఫార్మసీ చేయాలనుకుంటున్నాను, ఎలా అడ్మిషన్ తెచ్చుకోవాలి, బీడిఎస్ అడ్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, బీఎస్సీ నర్సింగ్ దేని బేస్డ్ ఇస్తారు, సార్ నేను ఫుడ్ టెక్నాలజీ కోర్స్ చేయాలనుకుంటున్నా, అగ్రికల్చర్ కోర్స్ చేయాలనుకుంటున్నా, హార్టికల్చర్ కోర్స్ చేయాలనుకుంటున్నా, వెటర్నరీ కోర్స్ చేయాలనుకుంటున్నా, ఏ నోటిఫికేషన్ ద్వారా దేని బేస్డ్గా నాకు కోర్స్ చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా లాస్ట్ వరకు చూడండి. మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో వీడియో విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్ మెయిన్గా ఎప్సెట్ రాస్తారు, నీట్ రాస్తారు. ఈ రెండు ఎంట్రన్సెస్ బేస్డ్గా నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైపీసీ కౌన్సిలింగ్ టైప్స్ నేను మెయిన్గా 7-8 టైప్స్ అనుకోండి, 8 టైప్స్ కౌన్సిలింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఖచ్చితంగా మీకు కావాల్సిన కోర్సెస్ కోసం ఎలా ప్రయత్నించాలో క్లియర్గా చెప్తాను. అండ్ ప్రాసెస్ కూడా, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ మాకు తెలియదు, మేము ఇప్పుడు ఎలా అప్రోచ్ కావాలి, ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే 8 టైప్సే ఉంటాయా సార్, 7-8 ఇంకా ఎక్కువ ఉండవా అంటే ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తాయి అన్నమాట. సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తుంది, మీరు అప్లై చేసుకోండి అని. మనం అది సపరేట్ ఉంటుంది. 90% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫాలో అయ్యే స్టెప్స్ గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఆ స్టెప్స్ సపరేట్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వీటినే టార్గెట్ చేస్తారు. చూడండి ఇక్కడ కోర్సెస్ బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్. సో అందరు బైపీసీ స్టూడెంట్స్ ఫస్ట్ టార్గెట్ ఏముంటుందంటే ఎంబీబీఎస్ ఉంటుంది, ఎంబీబీఎస్ బీడిఎస్ ఉంటుంది. సార్ ఇది మాకు తెలుసు సార్, ఎలా అంటే నీట్ ఎగ్జామ్ రాస్తాం, ఎంబీబీఎస్ అయితే నీట్ బేస్డ్గానే నీట్ ఎగ్జామ్ రాస్తాం, ఆల్ ఇండియా కోటా ద్వారా ట్రై చేయొచ్చు. ఎక్కువ మార్కులు మంచి ర్యాంక్ ఉంటే ఆల్ ఇండియా కోటాలోనే మీకు సీట్ వచ్చేస్తుంది. ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ, ఆల్ స్టేట్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, వాటిలలో సీట్ అనమాట. ఇది నోటిఫికేషన్ 1. సో మీరు ఫస్ట్ అప్లై, ప్రతి బైపీసీ స్టూడెంట్ మీకు క్వాలిఫై ర్యాంక్ వస్తే చాలు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవచ్చు. సీట్ అనేది నేను అప్లై చేసే విధానం చెప్తున్నా. సీట్ కట్ ఆఫ్ అవన్నీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రీనీట్ జరుగుతుందో దాని తర్వాత చెప్తాను. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో ఒక్కసారి అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఈ నోటిఫికేషన్ ఇస్తారు క్లియర్గా. సరే, ఇది కాకుండా సెకండ్ నోటిఫికేషన్ ఏంటంటే స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, తెలంగాణ స్టూడెంట్స్కి ఏమో కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. దేనికోసం? ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కోసం. ఇది ప్యూర్ బేస్డ్ అండ్ నీట్ స్కోర్ ద్వారా. సో ఇక్కడ నోటిఫికేషన్ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారనమాట. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ఆల్ ఇండియా కోటా, సెకండ్ నోటిఫికేషన్ తెలంగాణ స్టూడెంట్స్ ఏమో కాళోజీ, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఏమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీస్. అంటే ఇది నోటిఫికేషన్ 2 కదా. సార్ నేను ఇది చెయ్యను అంటే మీ ఇష్టం, నేను చెప్పే పాసిబిలిటీస్ అన్నీ చెప్తా. నాకు తక్కువ స్కోర్ వచ్చింది సార్, ఆల్ ఇండియా కోటా చేసినా నాకు రాదు సార్, నేను చెయ్యను సార్ అంటే మీ ఇష్టం. అది నేనైతే చేయాలని చెప్తాను. మిరాకిల్స్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. కష్టపడి చదివారు కదా, ప్రతిదీ అప్లై చేయండి, ప్రయత్నించండి, వచ్చేది రాంది నెక్స్ట్ అది. ఓకేనా. సో ఇక్కడ నోటిఫికేషన్ వెల్కమ్. ఆల్ ఇండియా కోటా స్టేట్ సపరేట్ ఇస్తారు. ఇది ఒక నోటిఫికేషన్ 2. ఐ హోప్ 2 నోటిఫికేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2 అప్లై చేసుకోవాలి. ఓకేనా, దీని సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 2 నోటిఫికేషన్స్ అయిపోయినాయి ఎంబీబీఎస్ బీడిఎస్కి. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్. కొద్దిమంది బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటారు. బీఎస్సీ నర్సింగ్ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా చేయొచ్చు. ఇది నోటిఫికేషన్ 1 అని చెప్పిన, ఇది సపరేట్ నోటిఫికేషన్ కాదు. యాక్చువల్గా ఆల్ ఇండియా కోటాకి ఎంబీబీఎస్ బీడిఎస్ నర్సింగ్ 3 ఎట్ ఏ టైం మనం ఒకే ప్రాసెస్లో చేయొచ్చు, ఫిల్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా బీఎస్సీ నర్సింగ్ ఆల్ ఇండియా కోటా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కాలేజెస్, అంటే నీట్ ద్వారా మీరు బీఎస్సీ నర్సింగ్ చేయొచ్చు. ఆల్ ఇండియా కోటా అంటే అన్ని స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అనుకోండి. సింపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ అది. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ స్టేట్ ద్వారా కూడా చేయొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ దీనికి నోటిఫికేషన్ ఎవరు ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, తెలంగాణలో కాళోజీ నారాయణరావు వాళ్ళు ఇస్తారు.
ఓకే, ఇది నోటిఫికేషన్ 3 ఇస్తున్నా చూడండి. బీఎస్సీ నర్సింగ్ అనుకుంటే సార్ నాకు ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్ చూస్తుంది సార్, బీడీఎస్ రాకపోతే బీఎస్ నర్సింగ్ చూస్తుంది సార్ అంటే దీన్ని కూడా అప్లై చేసుకోవాలి. ఓకే, కాళోజీ నారాయణరావు వాళ్ళు అయితే కాళోజీ నారాయణరావు వాళ్ళు ఎలా ఇస్తారంటే ఎప్సెట్ స్కోర్ బేస్ చేసుకొని కాళోజీ నారాయణరావు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అయితే లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ ఏం చేశారంటే వాళ్ళు ఏపీ ఎన్సెట్ అని సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు, ఏపీ ఎన్సెట్ అని చెప్పేసి. కాకపోతే కొన్ని సీట్లు మిగిలిపోయాయని ఈసారి నీట్ ద్వారానే మేము ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఎప్సెట్ నీట్ ఖచ్చితంగా రాసి ఉండాలి, మంచి స్కోర్స్ వచ్చి ఉండాలి, దాన్ని బట్టి మీకు సీట్స్ వస్తాయి. ఓకేనా, ఇది బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ 3. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ది ఈసారి నీట్ ద్వారా అని చెప్పారు, బట్ నోటిఫికేషన్ వచ్చినాక వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే ఎంట్రన్స్ పెట్టారు సపరేట్గా, ఏమన్నా మీకు నోటిఫికేషన్స్ గురించి క్లియర్గా చెప్తున్నా. సో మీరు ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫాలో అవుతుండండి, మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా సింపుల్ వేలో మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నోటిఫికేషన్ 3 బీఎస్సీ నర్సింగ్ది. ఎంబీబీఎస్ బీడీఎస్ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ 1, స్టేట్ నోటిఫికేషన్ 2, బీఎస్సీ నర్సింగ్ది స్టేట్ నోటిఫికేషన్ 3. ఆల్ ఇండియా కోటా అంటే అక్కడే వస్తుంది కాబట్టి 3 నోటిఫికేషన్స్ అయిపోయినాయి. 3 నోటిఫికేషన్ దే విల్ గివ్ సపరేట్ నోటిఫికేషన్, అంటే 3వసారి అప్లై చేయాలి మీరు ఇది కావాలనుకుంటే. వద్దు సార్ నాకు అసలు బీఎస్సీ నర్సింగే నేను చేయనంటే మీరు ఇది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆయుష్ కోర్సెస్కి మళ్ళీ ఒక సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. సార్ ఆయుష్ కోర్సెస్ అంటే బేస్డ్ ఆన్ నీట్ స్కోరే. అయితే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ మిస్ అయ్యి బీడీఎస్ మిస్ అయితే ఆయుష్ కోర్సెస్లో కూడా జాయిన్ అవుతారు. సార్ ఆయుష్ కోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే బీఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్, యునాని బియుఎంఎస్ యునాని, బిఎస్ఎంఎస్ సిద్ధ అండ్ బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి డాక్టర్. సింపుల్ చెప్పాలంటే యోగా, న్యాచురోపతి, ఇవన్నీ ఆయుష్ కోర్సెస్ అంటాం వీటిని. ఆయుష్ కోర్సెస్కి బైపీసీ స్టూడెంట్ సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీనికి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇందులో కూడా మళ్ళీ ఆల్ ఇండియా కోటా ఉంటుంది, స్టేట్ కోటా ఉంటుంది, సపరేట్ నోటిఫికేషన్. ఆల్ ఇండియా కోటా మనకు ఆంధ్రప్రదేశ్ అయితేనేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణ అయితేనేమో కాళోజీ నారాయణరావు వాళ్ళ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇస్తారు. ఇది నోటిఫికేషన్ 4. అంటే మీరు అది మిస్ అయితే ఇక్కడ 4th నోటిఫికేషన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఇవి ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఫస్ట్ మనకు నీట్ ఎగ్జామ్ అయిన తర్వాత దాని షెడ్యూల్ తెలుస్తుంది. ఎప్సెట్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ 2 స్టేట్స్లలో కంప్లీట్ అయితే ఫస్ట్ నెక్స్ట్ చెప్తా. మీకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ డేట్స్ గురించి కూడా లాస్ట్లో బ్రీఫ్గా చెప్తా. ఓకేనా, ఇది 4th నోటిఫికేషన్. నెక్స్ట్ ఫస్ట్ మీరు ఏమేమి నోటిఫికేషన్స్ ఉంటాయి, ఏమేమి కౌన్సిలింగ్ ఉంటాయి తెలుసుకోండి, మీకు సగం క్లియర్ అయిపోతాయి డౌట్స్. నెక్స్ట్ ఎప్సెట్ స్కోర్ బేస్డ్గా ఇక్కడ మెయిన్గా. సార్ ఇది ఆయుష్ కోర్సెస్ దేని బేస్డ్గా అంటే నీట్ స్కోర్ బేస్డ్గా. ఓకే, ఎప్సెట్ బేస్డ్గా తీసుకుందాం. ఎప్సెట్ స్కోర్ బేస్డ్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీ సైన్సెస్ ఉంటాయి కదా, వీటికి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. దేన్ని బేస్ చేసుకొని ఎప్సెట్ స్కోర్, ఇది నీట్ స్కోర్ కాదు, ఎప్సెట్ స్కోర్ బేస్ చేసుకొని. ఇది నోటిఫికేషన్ 5 ఎప్సెట్ స్కోర్ బేస్ చేసుకొని. అయితే ఇందులో కొన్ని వెటర్నరీ కొన్ని కోర్సెస్కి నీట్ స్కోర్ బేస్డ్ ఐకార్ అని ఉంటుంది. ఇది క్లియర్గా మీకు తర్వాత చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయొద్దు అనుకుంటున్నా. మీకు నోటిఫికేషన్స్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చెప్తాను ఫస్ట్. ఓకే, ఇన్డెప్త్గా నోటిఫికేషన్ వచ్చినాక దాంట్లో కొన్ని ఇన్డెప్త్ పాయింట్స్ అప్పుడు చెప్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా. ఓకే, ఇప్పుడు అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఎప్సెట్ స్కోర్ బేస్డ్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీ సైన్స్ మీరు చెయ్యాలనుకుంటే సార్ నాకు ఎంబీబీఎస్ వస్తుంది కానీ నేను చెయ్యను, నేను హార్టికల్చర్, అగ్రికల్చర్ ఈ కోర్సెస్ చేస్తా అంటే ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది నోటిఫికేషన్ 5 అనమాట. ఇది నోటిఫికేషన్ 5 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కలిపి చెప్తున్నాను నేను క్లియర్గా. నెక్స్ట్ నోటిఫికేషన్ 6 దగ్గరికి వద్దాం. నోటిఫికేషన్ 6 ఏంటి అంటే ఏమేమి కోర్సులు అంటే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ కోర్సెస్. ఇవి ఎవరిస్తారు నోటిఫికేషన్ అంటే ఎప్సెట్ నోటిఫికేషన్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 6. నోటిఫికేషన్ నెంబర్ 6 జేఎన్టీయూ వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ అయితే జేఎన్టీయూ కూకట్పల్లి, అక్కడనేమో ఆంధ్రప్రదేశ్ జేఎన్టీయూ కాకినాడ, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. అయితే ఇది ఎప్పుడు అంటే ఎంపీసీ కౌన్సిలింగ్ మొత్తం అయిపోయినాకనే బైపీసీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎంపీసీ 3 రౌండ్స్ జరగవచ్చు, 4 రౌండ్స్ జరగవచ్చు, సీట్లు ఫిల్ కాకపోతే. బైపీసీ అయితే 2 రౌండ్స్లో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. సో ఎంపీసీ కౌన్సిలింగ్ తర్వాత ఇది జరుగుతుంది బైపీసీ కౌన్సిలింగ్. ఇది ఎప్సెట్ బేస్డ్గా అంటే ఎప్సెట్ స్కోర్ బేస్డ్గా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారనమాట జేఎన్టీయూ వాళ్ళు. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది బీఎస్సీ ఫారెస్ట్రీ అని దీన్ని కూడా సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా ఇది కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్ సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తాయి అనమాట. సో ఇది కన్సిడర్ చేసి చేయండి. లేదంటే నోటిఫికేషన్ నెంబర్ 7 అని కూడా ఇస్తున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది అనమాట. ఇది సపరేట్ దాని ద్వారా వెబ్సైట్ స్కోర్ ద్వారానే. సో దీన్ని నేను నోటిఫికేషన్ 7 అని చెప్తున్నా క్లియర్గా, ఎందుకంటే ఆ చిన్నది కూడా వెబ్సైట్ స్కోర్ బేస్డ్ కాబట్టి. సో మెయిన్గా సో ఇది మేము అంతా బీఎస్సీ ఫారెస్ట్ ఏం చేయం సార్, దానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటే మేము తర్వాత అయినా చూసుకుంటాము, సారీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో ఉంటే తర్వాత అయినా చూసుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం. సో ఇది కూడా కొద్దిమంది చేయాలనుకుంటే చేస్తారు కూడా బీఎస్సీ ఫారెస్ట్. ఓకే, నా ఫారెస్ట్ ఆఫీసర్ అలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఇది వెబ్సైట్ బేస్డ్గా అనమాట. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి అలైడ్ హెల్త్ సైన్సెస్ అని ఉంటుంది. అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇది నోటిఫికేషన్ నెంబర్ 8. ఇది బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ స్కోరు. కానీ ఈసారి నుంచి నీట్ ఖచ్చితంగా రాయాలని చెప్తున్నారనమాట. నీకు ఎంత వచ్చినా సరే నీట్ ఎగ్జామ్ అయితే రాయాలి, నీట్ అడ్మిట్ కార్డ్ చూపించాలని అడుగుతారు. కాబట్టి నీట్ ఖచ్చితంగా రాయండి. నీట్ వెబ్సైట్ ఖచ్చితంగా రాస్తేనే ఇప్పుడు నేను చెప్పిన కౌన్సిలింగ్లకు యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, బేస్డ్ ఆన్ నీట్ యూ షుడ్ రైట్. అయితే ఇక్కడ కొద్దిమందికి డౌట్, ఇందులో అలైడ్ హెల్త్ సైన్సెస్ తర్వాత పారామెడికల్ ఇవేంటి సార్ అంటే నేను చెప్తా చూడండి. హాస్పిటల్కి సంబంధించిందే. అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే బ్రాడ్ హెల్త్ కేటగిరీ అనమాట. బ్రాడ్ హెల్త్ కేటగిరీ అంటే ఒక హాస్పిటల్లో ఒక గ్రూప్ ఆఫ్ దానికి మనం దాని మీద ఐడియా తెచ్చుకోవడం. ఎలా అంటే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ ఇవి ఉంటాయి కదా. ఓకే, సింపుల్గా చెప్పాలంటే వర్క్ ఇన్ హాస్పిటల్లో వర్క్ ఉంటుంది. మనకి డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చేస్తాడు కదా, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఏం చేస్తాడు, పోయి నువ్వు ఎక్స్రే తీసుకురా, స్కాన్ తీసుకో, తర్వాత అక్కడ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ మనకు ల్యాబ్ టెక్ మనం రాస్తాడు కదా, మనం అక్కడికి వెళ్తాం కదా. అక్కడ ఎవరిని అపాయింట్ చేసుకుంటారంటే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ వాళ్ళనే అపాయింట్ చేసుకుంటారు. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఏదైనా ఆపరేషన్ జరుగుతుంటే ఎంబీబీఎస్ డాక్టర్ కింద ఉంటారు కదా కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు. ఓకే, నర్సులు ఉంటారు, కొద్దిమంది టెక్నీషియన్స్ ఉంటారు, ఎంఆర్ఐ స్కాన్కి ఒకరు ఉంటారు, వాళ్ళు ఈ కోర్సెస్ చేసి ఉంటారు అనమాట. ఇంకొకటి ఫిజియోథెరపీ బీపీటీ అని ఉంటుంది. ఇది స్పెసిఫిక్ కేటగిరీ అనమాట, ఓన్లీ ఫిజియోథెరపీ. ఇప్పుడు చాలామంది ఫిజియోథెరపీ ట్రైనింగ్ ఇస్తుంటారు, ఆన్లైన్ కోర్సెస్ కూడా. వాళ్ళు ఈ కోర్స్ చేసి ఉంటారు అనమాట, ఫిజియోథెరపీ కోర్సెస్. ఓన్లీ దాని మీద కొన్ని మనకు ఫిజియో రాస్తాడు కదా డాక్టర్, ఏదైనా కాలు బెనికినప్పుడు చేయి బెనికినప్పుడు ఫిజియో రాస్తాడు, ఒక 1-2 వీక్స్ మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి. వాళ్ళే ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు అనమాట. ఫుల్ డిమాండ్ ఉంటుంది. పారామెడికల్ కోర్స్ అన్న టెక్నికల్ సపోర్ట్ మెడికల్ కోర్సెస్ ఇవన్నీ ఒకటే అండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అలైడ్ హెల్త్ సైన్సెస్లోనే ఇవి. బీపీటీ అంటే ఒక స్పెషల్ ఫిజియోథెరపీ మీదనే వర్క్ చేసినట్లు, ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ దాని మీద కమాండ్ తెచ్చుకున్నట్లు అనమాట. దీన్ని కూడా సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. తెలంగాణ అయితేనేమో కాళోజీ నారాయణరావు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు, మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ స్టెప్స్ సేమ్ అనమాట. ఓకేనా, ఇవి 8 కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఫర్ ఆల్ కౌన్సిలింగ్ పర్పస్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూడండి. స్టెప్స్ ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్, ఐ హోప్ మీకు క్లియర్ అయి ఉంటుంది. వెబ్సైట్ ద్వారా ఏమేమి జాయిన్ అవ్వచ్చు, నీట్ ద్వారా ఏమేమి జాయిన్ అవ్వచ్చు అని. సరే ఎప్పుడు ఇస్తారు సార్ నోటిఫికేషన్స్, మేము ఎలా గుర్తుపట్టుకోవాలి అని అంటే మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకు తెలిసి అగ్రికల్చర్ హార్టికల్చర్ది వస్తుంది, తర్వాత నీట్ రావచ్చు. యాక్చువల్గా నీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటే బాగుంటుంది, కానీ ఎవ్రీ ఇయర్ నీట్ గత 2-3 సంవత్సరాల నుంచి నీట్ కాంట్రవర్సీ అసలు పిల్లల్ని పేరెంట్స్ని నరకం చూపిస్తున్నారు. వాళ్ళు ఎన్టీఏ వాళ్ళైతే వాళ్ళు కండక్ట్ ఇంత టెక్నాలజీ పెట్టుకొని కూడా చాలా ఇబ్బంది పెట్టారు కూడా. ఆ ఇబ్బందుల వల్ల కౌన్సిలింగ్లు ఎవ్రీ ఇయర్ డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ నీట్ ఇచ్చి, తర్వాత అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ ఇచ్చి, ఆయుష్ కోర్సెస్, తర్వాత నర్సింగ్ ఇలా ఇస్తే స్టూడెంట్స్కి చాలా కంఫర్ట్. కానీ ఆ నోటిఫికేషన్ వచ్చే టైం నేను చెప్తాను క్లియర్గా. ఈ డేట్ అని చెప్పలేము, ఎవరం ఈ డేట్ రోజే వస్తుందని చెప్పలేము. ఫాలో అవుతుండండి. జస్ట్ మీకు డౌట్ వస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ప్రతి కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టెప్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. క్లియర్
క్లియర్గా ఇస్తారు నోటిఫికేషన్. అసలు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూడకున్నా సరే మీకు అర్థమైపోతుంది నోటిఫికేషన్ మొత్తం చదివితే, అంత క్లియర్గా ఇస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, కౌన్సిలింగ్లోకి ఎంటర్ కావాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు వాళ్ళు, ఈ స్టూడెంట్ జెన్యునా కాదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటారు, నీకు ఏ కాలేజ్ కావాలి, పలానా కాలేజ్ కావాలా నీకు అని పెట్టుకోమని చెప్తారు. మార్కులను బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ ఇస్తారు, నీకు వచ్చిన మార్కులను బట్టి నీకు సీట్ అలాట్ జరుగుతుంది. రావచ్చు రాకపోవచ్చు, మంచి మార్కులు మంచి ర్యాంక్ ఉంటే వస్తుంది, లేదు మార్కులు తక్కువ ఉన్న ర్యాంక్ పెద్ద ఉంటే రాకపోవచ్చు. సరే, సీట్ వచ్చిన తర్వాత ఏంటి, జాయినింగ్ రిపోర్టు. సార్ జాయినింగ్ నీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది, జాయిన్ అయిపోతావు. లేదు సార్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నాకు వేరే కాలేజ్ కావాలంటే స్లైడింగ్ ఇంకొక రౌండ్లో మనకు ఛాన్స్ ఇస్తారనమాట, నువ్వు వేరే కాలేజ్కి పెట్టుకోవచ్చు అని చెప్పేసి. లేదు సార్ నాకు 2 రౌండ్లు అయిపోయినా కూడా నాకు అసలు నేను డిసిజనే చేంజ్ చేసుకున్నా, ఈ కౌన్సిలింగ్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నా, ఏం చేయాలంటే నీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇస్తారు. లాస్ట్ రౌండ్ కంటే ముందు వాళ్ళు చెప్తారు, ప్రతి కౌన్సిలింగ్లో నువ్వు వెళ్ళిపోవడానికి ఒక టైం ఇస్తారనమాట. బాబు లేదా పాప నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి బయటికి అని చెప్పేస్తారు. అప్పుడు మీ సర్టిఫికేట్లు కానీ మీరు ఏమైనా కట్టిన ఫీజు కానీ అన్నీ ఇచ్చేస్తారనమాట. సో ఇది మీకు నచ్చకుంటే. సో ఇవే స్టెప్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఒక్కసారి చూసుకోండి ఫ్రమ్ దిస్ ఛానల్. మన ఛానల్ ఎలా ఉపయోగపడుతుంది అందరికీ అంటే, ఫ్రీ మెంటర్షిప్ ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు అర్థమవుతుంది, మీరే చేసుకోవచ్చు. ఇంత దూరం మెంటర్షిప్ లేకుండా వచ్చారు కదా, ఇంటర్ అయిపోయింది, ఎప్సెట్ రాసినారు, ఇప్పుడు మళ్ళీ రీనీట్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇన్ని స్ట్రగుల్స్ ఎన్నో అప్లికేషన్ చేసి ఉంటారు కదా, ఎవరిని అడగలేదు కదా, మీరే చేసుకున్నారు కదా, అలా కౌన్సిలింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రీ మెంటర్షిపే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ బేస్డ్ అండ్ డౌట్స్ బేస్డ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఎవ్రీ నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి సీట్ అలాట్మెంట్ స్టెప్ వరకు మనం మాట్లాడుకుందాం. ఓకే, డేట్స్ ఎలా ఉన్నాయి, ఏ డేట్ లోపల అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, రౌండ్ టు రౌండ్ స్లైడింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. ఫాలో అవుతుండండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీరు ఇచ్చేది చాలా సపోర్టివ్ ఉంటుంది మన ఛానల్కి. ఇఫ్ ఎనీ మిస్డ్, ఏదైనా మిస్ అయినట్లు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా దాని మీద నేను క్లియర్గా వీడియో చేస్తాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఇది జనరలైజ్డ్, ఇందులో మన స్పెసిఫిక్ లోపల ఏదైనా ఒక పాయింట్ అది ఏంటంటే అది స్పెసిఫిక్ టైంలో నేను చెప్తాను క్లియర్గా, మీరు అడిగే డౌట్ని బట్టి దాన్ని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు అడిగారు బైపీసీ కౌన్సిలింగ్ చెప్పండి సార్ అంటే, ఇది టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఎవ్రీ కౌన్సిలింగ్ని మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇవి స్టెప్స్ అని చెప్తా, మీరు ఒక నోట్స్ పెట్టుకోండి, నోట్స్ మొత్తం రాసుకోండి క్లియర్గా, ఇది నోటిఫికేషన్ డేట్స్ అవన్నీ మీరు బాగా వర్క్ చేయాలన్నమాట. పద్మవ్యూహం ఇది. కౌన్సిలింగ్ అంటే ఒక పద్మవ్యూహం, మీకు నచ్చిన ప్లేస్కి కరెక్ట్ వేళ పట్టుకొని బయటికి రావాలి సీట్ తీసుకొని. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఏం భయపడకండి, కౌన్సిలింగ్ గురించి వెరీ క్లియర్గా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.